లూకాసు సువార్త 2వ అధ్యాయము. లూకాసు సువార్త 2వ అధ్యాయము. ప్రియులరా, 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం మనం చదువుకుందామండి. 6వ వచనం నేను చదువుతాను, 7వ వచనం మీరందరూ చదవాలని ప్రభునామమున కోరుచున్నాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక మరొకసారి 7వ వచనం మనమందరం గట్టిగా చదువుదామండి. తన చొలుచూలు పుట్టి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండా పెట్టాను. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వోన్నతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మరి చదువుకున్న వాక్య భాగం ద్వారా మా అందరితో మీరే మాట్లాడి మీరే మహిమ పొందమని మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఆమెన్ అన్న మీకు అందరికీ ప్రభునామమున వందనాలు. ఇక్కడ ఒక 7వ వచనంలో ఒక చిన్న మాటను మనం పట్టుకొని మరి మనము క్రిస్మస్ పండుగ లేదా క్రిస్మస్ దినాల్లో మనము ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. తన తొలుచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. కొంచెం వెనకలు వద్దాం. సత్రములో వారికి స్థలము లేనందున, సత్రములో వారికి స్థలము లేనందున. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరికి స్థలము లేదు? యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక ఇంటిలో, ఒక భవనములో, ఒక బంగ్లాలో ఆయన పుట్టలేదు. ఆయన పుట్టినప్పుడు ఎక్కడ ఉంచారు? పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టిరి అని మనం చూస్తున్నాం కదా. ఆయనకు స్థలం ఎక్కడుందంట? పశువుల తొట్టిలో పండుకున్నాడు. చిన్న పశుబాలవాడుగా యేసుప్రభు వారు ఉన్నప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పండుకున్నాడు. మన కుమారుని, మన బిడ్డలను, మన మనుమలను, మన కూతుర్లకు కుమారులను అలా పండేస్తామా? ఒక్కసారి ఆలోచించేయండమ్మా. అయితే పశువుల తొట్టిలో పండుకున్న ఆయన ఎవరైనా మనం ఆలోచించినట్లయితే ఆయన సర్వాధికారైన దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు, ఆయన నిరంతరము జీవించే దేవుడు. అలాంటి దేవుడు మరి ప్రియులరా, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. ఉదయకాలంలో ప్రభు సన్నిధికి చేరవచ్చిన మిమ్ములను ప్రభుకు స్థలం ఇస్తే ఎలాగుంటాం, ప్రభుకి స్థలం ఇవ్వకపోతే ఎలాగుంటాం? ఆ రెండు మాటలు మన హృదయాలు ఉంచుకొని ఈ స్థలం నుండి మనం వెళదాం. అయితే పిల్లరా, దేవాది దేవుడు సమస్త మానవాళిని ప్రేమించి ఇంతవరకు అన్న చెప్పినట్లుగానే దేవుని దాసుడు సెలవిచ్చినట్లుగానే పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకానికి వచ్చాను. పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు, శిక్షించడానికి రాలేదు. ఆ దేవాది దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పుట్టిన దినాన్ని మనము ఈనాడు సర్వలోకము క్రిస్మస్ పండుగ అని ఆలోచన చేస్తున్నారు. క్రిస్మస్ పండుగ అంటే మంచిదే, కానీ క్రిస్మస్ పండుగ అంటే చాలా బాధాకరమైనది. క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు ఉన్న పండుగ, క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తు లేని పండుగ. క్రీస్తుని మిస్ చేసుకొని చేసే పండుగ. చాలాసార్లు పండుగలు చేస్తాం, కానీ క్రీస్తుని మిస్ చేసుకొని పండుగ చేస్తున్నాం. ప్రభువారిని పక్కన పెట్టి పండుగ చేస్తాం. ఇంటికి పండుగ, ఒంటికి పండుగ, పంటికి పండుగ అన్నీ చేస్తాం, కానీ ప్రభుకి పండుగలాగా మనము జీవించలేకపోతున్నాం. అయితే ప్రియులరా, అయితే ఈ సమయంలో మనము ప్రభువారి యొక్క పుట్టుక దినములో చేరవచ్చుండగా
ఆయన అలనాడు యూదయ బెత్లెహేములో అల్పమైన గ్రామంలో ఆయన పుట్టాడు. అయితే ఈనాడు నా హృదయాల్లో ఆయన పుట్టాడా పుట్టలేదా? పుట్టింటే దేవునికి స్తోత్రం. పుట్టకపోతే ఈరోజైనా ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి ఈరోజైనా ప్రభువారు అలనాడు పుట్టిన దేవుడు ఈనాడు నా హృదయాల్లో పుట్టాలని ప్రభు కోరుతూ ఈ దినాన్ని దేవుడు మనకు ఇవిగా అనుగ్రహించాడు. మంచిది పిల్లరా, ముందుకెళ్దాం. మనము సత్రములో వారికి స్థలము లేనందున, ఈ మాటను ఒక్కటి మనం పట్టుకుందాం. ఎవరికి స్థలం లేదమ్మా? యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన పండుకోవడానికి, ఆయనను ఉంచడానికి స్థలం లేదు. ప్రియులరా, మన ఇంట్లో అన్నిటికీ స్థలాలు ఉన్నాయా లేదా? బంగారు పెట్టుకోవడానికి స్థలం ఉంది, డబ్బు పెట్టుకోవడానికి స్థలం ఉంది, పంట పండిన ధాన్యం తెచ్చుకోవడానికి స్థలం ఉంది, బట్టలు పెట్టుకోవడానికి స్థలం ఉంది, నీళ్ళు వస్తే కొళాయి పెట్టి నీళ్ళు పట్టుకోవడానికి స్థలం ఉంది, బిందెలకి స్థలం ఉంది, అన్నిటికీ స్థలం ఉంది. కానీ యేసయ్యకు మన ఇంట్లో ఉందా అమ్మా? ఉందా? ఉంటే దేవునికి స్తోత్రం. దేవుడు నిజంగా అలనాడు జక్కయ్యతో ఒక మాట అన్నాడు, నేడు నేను నీ ఇంట. ఆయన ఇష్టపడే ఇండ్లుగా మనం ఉండాలి. ఆయన వచ్చి మన ఇంటిలో నేను ఈ ఇంటిలో ఉంటాను అని ఇష్టపడేటట్లుగా మన ఇండ్లు ప్రభువుకు మనం ఏం చేసుకోవాలి? పండుగకి ఎలాగ సిద్ధపడడం అలాగే మన ఇండ్లను ప్రభు కోసం మనము సిద్ధపరచుకోవాలి. ప్రభుకి ఇవ్వడానికి మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. పౌలు కొరింథీ సంఘానికి ఒక మాట రాస్తూ చాలా అద్భుతమైన అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? మనం ఎవరంట? దేవుని ఆలయం అంట. మనం ఎవరము? మార్తమ్మలము, అబ్రహాములము, శారాలము, ఇస్సాకులము, హేబేలులము, ఇంకొక మాట చెప్పంటే కయ్యనులు. మన ఇంట్లో ఉండడానికి ఎవరు ఇష్టపడుతున్నాడు? దేవాది దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన ఇళ్ళలో, మన హృదయాల్లో ఆయనకు స్థలం ఉన్నదా? అమ్మా, అయ్యా, ఈరోజు ప్రత్యేకమైన దినముగా మనం ప్రభు సన్నిధిలో మనం చేరవచ్చాం. ఆయనను వచ్చి నివసించడానికి, ఆయన వచ్చి మన హృదయాలు కూర్చోవడానికి ఇష్టపడతాడా? బ్రదర్ ఎంత మాట అన్నారు బ్రదర్? యేసయ్యకి స్థలం లేకుండా నేను ఎలాగుంటాను అంటావు. కానీ యేసయ్యకి స్థలం ఇచ్చినట్లుగా ఇచ్చి ఏ గుట్టగాకో, ఏ సారాకో, ఏ బాటిల్కో ఏం చేస్తారు? చాలామంది ఇస్తారా లేదా? ప్రియులరా, అలాగొద్దు. మన హృదయాల్లో ప్రభువు నిలిచించే స్థలముగా ఉండాలి. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అలాంటి ఇండ్లుగా మన ఇండ్లు ఉండాలి. అలాంటి ఆలయాలుగా మన హృదయాలు ఉండాలి. అప్పుడే అది నిజమైన క్రిస్మస్ పండుగ, అప్పుడే నిజమైన క్రైస్తవ జీవితం. కాబట్టి ఆయనకు సత్రములో స్థలము లేనందున, అమ్మా, నిజంగా అలనాడు అక్కడ పాట పాడారు, దేవదూతలు వచ్చి పాట పాడారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎక్కడ పుట్టాడు? ఇంతవరకన్నా దేవుని దాసులు సెలవిచ్చారేమని, యూదయ బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. యూదయ బెత్లెహేములో ఆయన జన్మించాడు. అయితే ఈనాడు నా హృదయాల్లో, ఈనాడు నా ఇంటిలో ఆయన పుట్టి ఉన్నాడా? పుట్టింటే దేవునికి స్తోత్రం. అయితే ఎవరైనా అలాగింగా క్రీస్తుకి స్థలం ఇవ్వకపోతే ఎప్పుడైనా మంచి అవకాశం ప్రభువుకి మీరు స్థలం ఇచ్చి, ప్రభు అలనాడు పశువుల తొట్టిలో పండుకుంటే నువ్వు బాధపడ్డావు, ఈనాడు నీ హృదయమైన వాకిలి తట్టుతూ ఆయన వెనక నీ హృదయమనే తలుపు వెనకల బాధపడుతున్నాడు. నువ్వు తలుపు తీస్తే నీలోనికి వచ్చి ఆయన ఏం చేస్తాడు? సంతోషపడతాడు, నీ యందు ఆనందిస్తాడు. కాబట్టి ఆయనకు నీలో స్థలం ఉండాలని ప్రభువును కోరుచున్నాను. అయితే యేసు ప్రభుకి స్థలం ఇస్తే మనం ఎలాగుంటాం? యేసు ప్రభుకి స్థలం ఇవ్వకపోతే మనం ఎలాగుంటాం? చెప్పండమ్మా, చెప్పండి అయ్యాను అన్నలు. యేసు ప్రభుకి స్థలం ఇస్తే మనం ఎలాగుంటాం? బాగా ఉంటాం. మార్తా మరియమ్మలు యేసు ప్రభు వారు వచ్చి ఆ ఇంటిలో వచ్చి కూర్చొని వెళ్ళేవాడు. ఆ ఇంటిలో వచ్చి సేదతీర్పు పొందే వెళ్ళేవాడు.
ప్రియులరా, భూలోకంలో యేసు ప్రభువుకి ఇష్టమైన గృహం ఏదంటే మార్తా మరియమ్మల లాజరు గృహం. అలాగ ప్రభువారు ఆ ఇంటికి వస్తూ వెళుతూ ఉండేవాడు. ఒక దినాన ఆ ఇంటిలో మార్తా మరియమ్మల తమ్ముడు రోగి చనిపోయాడు, సమాధి చేశారు. ఎన్ని దినాలైంది? 4 దినాలైంది. అయితే యేసు ప్రభువారు 4 దినాలైన తర్వాత ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు గొల్లు అని ఏడుస్తున్నారు. అయ్యా, నువ్వు ప్రేమించు లాజరు చనిపోయాడు, ఆయనను బతికినప్పుడు వచ్చింటే బాగుంది అని ఏం చేస్తున్నాడు వీళ్ళు అంటే అర్థమేమి? యేసు ప్రభువారు ఆ ఇంటికి పదే పదే వెళ్ళేవాడు, వచ్చి వెళ్ళేవాడు అని అర్థం. అంటే యేసు ప్రభువును ఆ గృహం వారు ప్రేమించేవారుగా, యేసు ప్రభు కూడా ఆ ఇంటిలో ఉన్న వారిని ప్రేమించేవారుగా. ఆ గృహం అంటే యేసు ప్రభుకి చాలా ఇష్టం, అందుకే ఆ ఇంటికి వస్తూ వెళ్ళేవాడు. అయితే ఆ ఇంటిలో ఏం జరిగింది తెలుసా? చనిపోయినా కూడా ఆ ఇంటిలో ఏముంది? జీవం ఉంది. ఆ ఇంటిలో జీవం ఉంది. చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళి, ఓ లాజరు బయటికి రా అన్నాడు. వెంటనే వచ్చాడా లేదమ్మా? బయటికి వచ్చాడు. యేసు ప్రభుని నీ ఇంటిలోని చేర్చుకుంటే నీ ఇంటిలో ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత జీవం ఉందో, ఎంత సమాధానం ఉందో ఆ మాటలు మనం చూస్తాం. ఆ ఇల్లు దుఃఖంతో ఉంది, ఆ ఇల్లు కన్నీరుతో ఉంది. అయితే ఆ ఇంటిలో ఏముంది? ఆనందము, కన్నీళ్లతో కూడిన ఆనందము. చనిపోయిన నా తమ్ముడు బ్రతికాడు. అమ్మా, అయ్యా, ఈ ఉదయకాలంలో మనం దేవునికి స్థలం ఇస్తే మన ఇంటిలో మేలే ఉంటుంది కానీ కీడు ఉండదు. అయితే మరి ప్రియులరా, యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులమ్మా? బాగా చెప్పాలి. 13 మంది కదా? 12 మంది. అయితే 12 మందిలో ఒక ఆయన ఏం చేశాడు? యేసు ప్రభునే పట్టించాడు. ప్రియులరా, మరి మిగతా 11 మంది యేసు ప్రభు దగ్గర ఉన్నారు. యూదా కూడా 12 వాళ్ళలోగా ఒకనిగా ఉన్నాడు. అయితే యేసు ప్రభుతో ఉంటూ యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు? సిలువ వేయడానికి పట్టిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియులరా, యేసు ప్రభు దగ్గరికి అందరూ వచ్చి మారిపోతున్నారు, అందరూ బాగైపోతున్నారు. కానీ యేసు ప్రభుతో ఉండి యేసు ప్రభు చేసే అద్భుత కార్యాలను చూసి, 5 రొట్టెలు 2 చేపలు ఆస్వాదించిన సంగతిని చూసి, చనిపోయారని బ్రతికించిన సంగతిని చూసి, గుడ్డివారికి కళ్ళిచ్చిన సంగతిని చూసి అందరూ మారిపోతున్నారు. అందరూ నమ్ముకుంటున్నారు యేసయ్య దేవుడు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, సత్యదేవుడు అని నమ్ముకుంటున్నారు. కానీ ఈయన మాత్రానికి నమ్మట్లేదు. అందరూ మారిపోతున్నారు, ఇతడు మాత్రానికి మారట్లేదు. అయితే పిల్లరా, నిజంగా ఈ యూదా దేవునికి స్థలం ఇచ్చాడా? స్థలం ఇవ్వలేదా? అమ్మా చెప్పండి. యూదా దేవుని దగ్గరే ఉంటున్నాడు, దేవునితోనే ఉంటున్నాడు, దేవునితోనే కూర్చొని లేస్తున్నాడు, యేసు ప్రభు ఉన్న చోటే ఉంటున్నాడు, అన్నీ చూస్తున్నాడు. కానీ యూదా దేవునికి యేసయ్యకి స్థలం ఇచ్చాడా? చెప్పాలా? ఎందుకు? ఎలా చెప్పగలరు? ఆయననే పట్టించాడు. ప్రియులరా, యూదా యేసు ప్రభుకి స్థలం ఇవ్వలేదు కాబట్టి అతని యొక్క జీవితము, అతని యొక్క చావు ఎంతో భయంకరంగా పడిపోయినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభుకి స్థలం ఇవ్వకపోతే, యేసు ప్రభుకు మనం స్థానం ఇవ్వకపోతే మనం కూడా ఏమవుతామో? పతనమైపోతాము, ప్రయోజనం లేని వారుగా మనం ఉంటాం. మనం కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా ప్రార్థనకు వస్తాము, ఆరాధనకు వస్తాము, సహవాసానికి వస్తాము, ఉపవాస కూడికలకు వస్తాము, అన్నిటికి వస్తాము. కానీ మనం మారకపోతే ఏముంది? చెప్పాలా? మనం కూడా యూదాల క్లాస్మేట్సే అనుకోవాలంతే. మనం కూడా యూదా ఇంటిలో ఉన్నటువంటి వారిలాగే ఆరాధనకు వచ్చిన నీవు, ప్రార్థనకు వస్తున్న నీవు ఎలా ఉండాలి? మారాలి, మారాలి, మారాలి. నీ మాట మారాలి, నీ తీరు మారాలి, నీ జీవితము మారాలి. నువ్వు మారినప్పుడే ఆయనకి ఇష్టమైన ఇల్లు, ఆయనకి ఇష్టమైన స్థలం. నువ్వు మారుకుంటే ఆయన ఇష్టపడ్డు. ప్రియులరా, నీతోనే కొంప వాసన ఉంటే నేను నీ దగ్గరికి వస్తానా? చెప్పండి, రారు. కానీ యేసయ్య ఎలాంటి వారినైనా ప్రేమించడానికి, పాపిని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే యేసు ప్రభువుకి స్థలం ఇచ్చిన వాళ్ళు ఎలాగున్నారు? మిగతా 11 మంది. ప్రియులరా, యేసు ప్రభు చనిపోయిన తర్వాత వారు యేసులాగా, వారు యేసు ప్రభు అడుగుజాడలో నడుస్తూ వారు యేసు ప్రభు కోసము సాక్షులుగా బ్రతికారు. ఎందుకు? యేసయ్య
మాతో ఉన్నాడు, మాతో లేని కాలములో మేము ఆయన పని చేయాలి అని వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేసుకుంటున్నారు. యూదయ సమరయ గలిలయ ప్రాంతానికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారు. యేసే క్రీస్తు, ఆయనను మీరు చంపితిరి, దేవుడు ఆయనను లేపెను అని పేతురు ప్రసంగించగా 3,000 మంది రక్షించబడ్డారు. ఎవరు ఆ పేతురు? ఒకప్పుడు అబద్ధమాడిన పేతురు, ఒకప్పుడు దేవుడు ఎరగనని చెప్పినటువంటి పేతురు. ఆ పేతురే ప్రభు కోసం నిలబడి ఆత్మచేత నింపబడినప్పుడు ఏం చేశాడు? ప్రసంగించినప్పుడు 3,000 మంది. అంటే పేతురు యేసు ప్రభుకి స్థానం ఇచ్చాడు, యోహాను యేసు ప్రభుకి స్థానం ఇచ్చాడు, యోహాను స్థానం ఇచ్చాడు, ఆంద్రేయ స్థానం ఇచ్చాడు, భర్తమయ స్థానం ఇచ్చి వీళ్ళందరూ స్థానం ఇచ్చారు. వీళ్ళందరూ ప్రపంచంలో వాళ్ళు ప్రభు కోసము మంచి సాక్షులుగా ఉన్నారు. ఎక్కడైనా వెళ్ళండి, సెయింట్ పీటర్ స్కూల్, ఎక్కడైనా సెయింట్ జాన్ స్కూల్, ఎక్కడైనా సెయింట్ మరియం స్కూల్. ఎందుకు? వాళ్ళు ప్రభు కోసము నిలిచారు, వాళ్ళు ప్రభుకి స్థానం ఇచ్చారు, వారికి ప్రభుకి స్థానం ఇచ్చారు. కాబట్టి వాళ్ళ పేర్లు ప్రపంచంలో నిలిచిపోయాయి. అమ్మా, ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నాం? ప్రభుకి మన స్థానము ఎక్కడ ఉంది? ఇంటి బయట, ఇంటి లోపల? ఆనాడు యేసు అక్కడ పసుల తొట్టెలు పండుకున్నాడైనా మాకెందుకు అని అనుకుంటామా? లేదు లేదు అమ్మా, నీ కోసము నా కోసం ఆయన జన్మించాడు. మనందరి పాపాల కోసం ఆయన ఈ లోకంలో జన్మించి మనందరి పాపాలు పరిహారం చెల్లించడానికి తగిన కాలమంది ఆయన ప్రాణం పెట్టి రక్తం గార్చి తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఇచ్చిన నీవు ఆయన బిడ్డవైతావు, ఆయన ఆలయం అవుతావు, ఆయన సొత్తు అవుతావు, ఆయన రాజ్యానికి నువ్వు వారసురాలవుతావు. ఈ భాగ్యం నువ్వు పొందుకోవాలంటే కూడిక అయిపోయిన తర్వాత దయచేసి దైవజనులను మీరు కలిసి, అయ్యా నేను కూడా యేసయ్యకి స్థలం ఇస్తాను, నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటాను, నేను కూడా ప్రభు కోసం జీవిస్తానని చిన్న తీర్మానం చేసుకున్నట్లయితే తర్వాత కూడిక అయిపోయిన తర్వాత దైవజనులు సమ్మేళన గారిని కలిసి ప్రార్థన చేయించుకొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు నన్ను కోరుచున్నాను. దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఈ సమయం ఇచ్చిన పెద్దలైన సమ్మేళన గారికి వీళ్ళకును ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుడు కొద్ది మాటలు దీవించును గాక.